నిజానికి టాపిక్ మీద నేను ఒక లాంగ్ ఫామ్ వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తేనే బాగుంటుందని ఇప్పుడు అనుకున్నాను. నేను నా ఫ్రెండ్ వర్మ కలిసి దిల్గా మాస్క్ అనే షార్ట్ ఫిల్మ్ తీసి రిలీజ్ చేసాం. అది యూట్యూబ్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 10K వ్యూస్ వరకు వచ్చింది. అండ్ ఆ షార్ట్ ఫిల్మ్ చూసిన తర్వాత మా కాలేజ్లో ఉన్న చాలామంది జూనియర్స్ మా దగ్గరకు వచ్చి వాళ్ళ స్టోరీని పిచ్చేశారన్న, మా దగ్గర స్టోరీ ఉంది, మీరు మాకు హెల్ప్ చేస్తారా అని. ఆల్మోస్ట్ వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ స్టోరీ వాళ్ళ బుర్రలో ఉందే కానీ వాళ్ళ పేపర్ మీద పెట్టి కంప్లీట్గా రాసి అన్న నేను కంప్లీట్గా స్టోరీ రాసుకున్నాను, ఇది నా పరిస్థితి అని ఒకడు కూడా చెప్పలేదు. నాకు తెలిసి అందులో ఆల్మోస్ట్ ఒక 75% పేపర్ పైన పెన్నే పెట్టుండ్రు. డైరెక్టర్స్ అవ్వాలనుకున్న వాళ్ళే కాదు, యాక్టర్స్ కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళ యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళే సొంతంగా కథ రాసుకుని మా దగ్గరకు వచ్చి బ్రో మాకు హెల్ప్ చేస్తారా అని. ఆ కథ రాసుకుంది కూడా వాళ్ళ బుర్రలో ఉంది, పేపర్ పైన పెట్టలేదు. నేను ఇది ఎప్పుడో చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నన్ను ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకునే ముందు మిమ్మల్ని మీరు ఒకసారి ఆ క్వశ్చన్ అడుక్కోండి, అసలు మీలో ప్రూవ్ చేసుకునేంత విషయం ఉందా? వాళ్ళని వాళ్ళు ఇలాంటి అన్కంఫర్టబుల్ క్వశ్చన్స్ అడుక్కొని దే డోంట్ అనలైజ్ దెమ్సెల్వ్స్. వాళ్ళు ఇంట్రోస్పెక్ట్ చేసుకోరు. ఇలా చాలా మంది నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని వచ్చిన వాళ్ళలో ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర ప్రూవ్ చేసుకోవడానికి ఏమి ఉండదు. కొంతమంది దగ్గర ఎంతో కొంత ఉన్నా ఇట్స్ నాట్ ఎనఫ్. దీనికి సొల్యూషన్ ఏమంటారా? కాన్స్టెంట్గా నేర్చుకుంటూనే ఉండాలి, కాన్స్టెంట్గా ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ద గ్రేట్స్ గొప్ప వాళ్ళు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి, అలాగే ఎవరన్నాను, వాళ్ళు కాన్స్టెంట్గా నేను ఇంత నేర్చేసుకున్నాను అని ఆగిపోరు. వాళ్ళు కాన్స్టెంట్గా నేర్చుకుంటారు, నేర్చుకున్నది చేస్తూనే ఉంటారు. ది కీప్ లెర్నింగ్ అండ్ డూయింగ్ ఈ సైకిల్ కంటిన్యూ చేస్తూనే ఉంటారు. వాళ్ళు రోజు ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూనే ఉంటారు. వాళ్ళు నేర్చుకున్న దాన్ని అప్లై చేస్తూనే ఉంటారు. సో ద సొల్యూషన్, కీప్ లెర్నింగ్ అండ్ కీప్ డూయింగ్. అండ్ ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే డూ ఫ్రమ్ వాట్ యూ లెర్న్. ఏమేమైతే నువ్వు నేర్చుకున్నావో ఆ నేర్చుకుంది అప్లై చేసిన తర్వాత నువ్వు వచ్చిన ప్రోడక్ట్ ఉంటుంది కదా, దాన్ని అనలైజ్ చేయి, అర్థం చేసుకో ఏం వర్కౌట్ అయింది, ఏం వర్కౌట్ అవ్వలేదని. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక మంచి స్టోరీ రాయాలనుకుంటున్నారు. లెర్న్ హౌ టు రైట్ ఎ గ్రేట్ స్టోరీ. మంచి స్టోరీస్ చదవండి, మంచి నావెల్స్ చదవండి. ఆల్వేస్ స్టార్ట్ విత్ క్లాసిక్స్, ఎందుకంటే క్లాసిక్స్ ఎప్పుడు ఫౌండేషన్ దేనికన్నాను. వాటిని చదవండి, మంచి నావెల్స్ని, మంచి స్టోరీస్ని చదవండి, వాటిని అనలైజ్ చేయండి. వాట్ మేక్స్ దెమ్ గుడ్, వాట్ మేక్స్ దెమ్ గ్రేట్, అవి క్లాసిక్స్ ఎందుకు అయ్యాయి అనేది తెలుసుకోండి. అది తెలుసుకున్న తర్వాత దాన్ని మీరు అప్లై చేయండి. దాన్ని అప్లై చేసి మీరు ఒక స్టోరీ రాయండి. డూ ఫ్రమ్ వాట్ యూ లెర్న్. సరే, ఇప్పుడు మీరు స్టోరీ రాసేసారు, మంచిదో చెడదో అది పట్టించుకోకండి, ముందైతే చదవండి. మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోండి, మీరు రాసింది ఏంటి, ఎలా ఉంది అనేది. అదే కాకుండా పక్క వాళ్ళకి చదువు వినిపించండి, లేదంటే వాళ్ళని చదవమని చెప్పండి. చదివిన తర్వాత వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోండి ఎలా ఉందని. మళ్ళీ ఆ ఫీడ్బ్యాక్ నుంచి మళ్ళీ అనలైజ్ చేయండి, ఏం వర్కౌట్ అయింది, ఏం వర్కౌట్ అవ్వలేదు, మీరు అప్లై చేసిన దాని నుంచి నేర్చుకోండి. అండ్ ఆ నేర్చుకున్నంత మళ్ళీ చేయండి, మళ్ళీ ఇంకొకటి ఏదో కొత్తది నేర్చుకుని అప్లై చేయండి. కీప్ ఆన్ డూయింగ్ ది సైకిల్. లెర్న్ అండ్ డూ. సింపుల్గా చెప్పాలంటే కీప్ కన్జ్యూమింగ్ గ్రేట్ కాంటెంట్. ఐ క్యాన్ స్ట్రెస్ దిస్ ఎనఫ్. ద క్వాలిటీ ఆఫ్ ద కాంటెంట్ దట్ యూ కన్జ్యూమ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద క్వాలిటీ ఆఫ్ కాంటెంట్ దట్ యూ ప్రొడ్యూస్. నువ్వు కన్జ్యూమ్ చేసే కాంటెంట్ క్వాలిటీ ఎలా ఉంటుందో నువ్వు అవుట్పుట్ చేసే కంటెంట్ క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది. కీప్ కన్జ్యూమింగ్ గ్రేట్ కాంటెంట్. వాటిని అనలైజ్ చేయండి, అర్థం చేసుకోండి. వాట్ మేక్స్ దెమ్ గ్రేట్, అవెందుకు గుడ్ కాంటెంట్గా ఉన్నాయి అని నేర్చుకున్న దాన్ని మీ వర్క్లో అప్లై చేయండి. అండ్ దెన్ క్రియేట్ సంథింగ్ విత్ దట్ నాలెడ్జ్. క్రియేట్ చేసిన తర్వాత ఏదైతే అవుట్పుట్ వస్తుందో దాన్ని మిమ్మల్ని మీరు జడ్జ్ చేసుకోండి, అది ఎలా ఉందని. మళ్ళీ పక్క వాళ్ళకి చూపించండి, వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోండి ఎలా ఉందని. యూ కీప్ ఆన్ డూయింగ్ దిస్ సైకిల్. లెర్న్ అండ్ డూ. ఇది చేస్తూ ఉంటే మెల్లమెల్లగా మీరు ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. మీరు ఇది కాన్స్టెంట్గా చేస్తూనే ఉంటే యూ కీప్ లెర్నింగ్ అండ్ డూయింగ్. ఒకనొక రోజు you will be one of the greats.